ఊహించినట్లుగానే 250,00,00,000 కొల్లగొట్టింది 'హనుమాన్'. ఆహ్, ఇకపోతే ఈ సినిమాకి యాక్చువల్‌గా చెప్పాలి అంటే 250,00,00,000 చాలా తక్కువ. 2,500,00,00,000 వచ్చేవి. వచ్చే స్కోప్ కూడా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఏ సినిమాలు రిలీజ్ అవ్వకుండా సింగిల్‌గా 'హనుమాన్' గనుక వచ్చుంటే ఈ పాటికి ఇండియన్ మూవీస్‌లో ఒక రికార్డ్ అనేది బద్దలైపోయేది ఎప్పుడో. అయినప్పటికీ కూడా రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా గొంతు నొక్కి కావాలని థియేటర్స్ ఇవ్వక మన వాళ్ళే ఏదో చేశారు. అంటే ఆహ్, ఇప్పుడు ఒక 100,00,00,000 సినిమా ఫర్ ఎగ్జాంపుల్. 100,00,00,000 సినిమా పోనీ 100,00,00,000 సినిమా వరకెందుకు? ఓ 1000,00,00,000 సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఆడింది అంటే మినిమమ్ అందులో ఒక పేరున్న స్టార్ హీరో ఉండాలి. ఆ హీరోకే 100,00,00,000 రెమ్యునరేషన్ ఉండాలి. ఒక 50,00,00,000 రెమ్యునరేషన్ ఉండే డైరెక్టర్ ఉండాలి. మినిమమ్ 500,00,00,000 ఇట్లా పడేసే నిర్మాణ సంస్థ ఉండాలి. నిర్మాత అయి ఉండాలి. ఇంకా మహా టెక్నీషియన్స్ ఉండాలి. ఇది అప్పుడే ఇది వీళ్ళకి పాన్ ఇండియా సినిమా అనమాట. అదే ఒక కొత్త చిన్న హీరో అంటే రూ. 1,00,00,000 కూడా మార్కెట్ ఉందా లేదా అని పడే హీరో, రూ. 1,00,00,000 కూడా మార్కెట్ ఉందా లేదా అని పడే ఒక డైరెక్టరు, అండ్ నెక్స్ట్ ఎవరికీ తెలియని పనొచ్చిన టీము, కొత్త ప్రొడ్యూసరు. వీళ్ళు 1000,00,00,000 కొల్లగొడితే మా పరువేం గావాలి? అట్లెట్లా కొట్టనిస్తాం మేమందరం బతికుండగా? అదెలా సాధ్యం అని జెప్పేసి, మన పరువు మనమే అంటే శత్రువులు ఎక్కడో ఉండరు. మన ఇంట్లో, మన చుట్టుపక్కల మనతో పాటే ఉన్నారన్న మాట నిజంగా వాస్తవం. అలా 'హనుమాన్' టీమ్ వాళ్ళ గొంతు నొక్కి అయినప్పటికీ గూడా ఊపిరి బిగపట్టి 250,00,00,000 అయితే కొల్లగొట్టింది. సరే ఈవెన్ ఇది స్లోగా ఇంకా బాగా రీచ్ అవుతది. అందరికి తెలిసిన విషయమే. పెద్ద విషయమేం గాదు. ఇక అసలు విషయానికొస్తే 'హనుమాన్' టీమ్‌లో 'హనుమాన్' టీమ్‌లో ఇంతకుముందు అందరూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈవెన్ డైరెక్టర్ గూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రీసెంట్‌లీ 'యోగి ఆదిత్యనాథ్‌ని' గారిని గూడా కలిసారు. ఇక అందరికీ ఒక డౌట్ ఏంటి మిగిలిపోయిందయితే 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడెవరు? రాముడెవరు అని. ఇక ప్రశాంత్ వర్మ చెప్పకనే హింట్ ఇచ్చినట్టు అయిపోయింది. 'జై హనుమాన్‌లో' హనుమంతుడి పాత్ర మరెవరో గాదు రానా గారు జేస్తున్నారు. అండ్ రాముడి పాత్రలో ఒక బాలీవుడ్ స్టార్ ఉంటారని జెప్పేసి కథలు. మేబీ 'రణబీర్ కపూర్' అనుకుంటున్నారు చాలామంది. బట్ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ రామాయణం చేస్తున్నాడు 'రణబీర్ కపూర్'. మరి చూడాలి ఇన్ కేస్ ఏమైనా మ్యాచ్ అవుతదా లేదా అని చెప్పేసి. కానీ హనుమంతుడి పాత్రలో మాత్రం రానా దగ్గుబాటి కన్ఫర్మ్ అనే వార్తలైతే వస్తున్నాయి. చిత్ర టీమ్ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ అధికారికంగా బట్ ఇది మాత్రం ఫిక్స్ అండ్ ఫైనల్. అండ్ నెక్స్ట్ సరే ఇకపోతే హనుమంతుని పాత్రలో రానా గారిని ఊహించుకోవడం చాలా సులువు. ఎందుకంటే ఆ దేహ దారుఢ్యం అలాంటిది. కరెక్ట్‌గా సరిపోతాడు కూడా 100%. ఆ పాత్రకి న్యాయం చేస్తాడు. అండ్ అంత బరువైన పాత్రని తను మాత్రమే నిలబెట్టగలడు అనే కాన్ఫిడెంట్ కూడా చాలామందికొచ్చేసింది ఇప్పటికే. అండ్ నెక్స్ట్ రాముడి పాత్రలో దానికి తగ్గ నటుడు రానా దగ్గుబాటికి తగ్గ హైట్ అంటే ఆబ్వియస్లీ 'రణబీర్ కపూరే' ఉంటారేమో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ 'జై హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' సినిమా వచ్చేంత వరకు కానీ ఎవరికీ కూడా అసలైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఇప్పటికైతే 90% ఇది కన్ఫర్మ్ అని కొట్టిపారేస్తున్నారు సినీ విశ్లేషకులు. థాంక్ యూ సో మచ్.